బ్రో పవన్ కళ్యాణ్ గారు అయితే అన్న మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయి గురించి చాలా ఎంత బాధపడ్డారనమాట. అతనికి ఏదో సైకలాజికల్గా ప్రాబ్లం వచ్చింది, దానికి ట్రీట్మెంట్ స్పెషలిస్టులతోనే ట్రీట్మెంట్ చేపిస్తున్నామని కూడా చెప్తున్నారు. అసలు వాళ్ళ అబ్బాయికి ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉన్నాడు అతను? అయితే ఇప్పుడు రాష్ట్రం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సింగపూర్లో ఒక అగ్ని ప్రమాదం జరగడం, అక్కడ ఆయన ఉండటం. సో దాని ప్రకారం వాళ్ళ అమ్మగారు అన్న లెజ్నో మన తిరుపతికి వచ్చి తలనీళ్ళు అర్పించుకోవడం, మొక్కు తీర్చుకున్నారు. ఆ తర్వాత తను బాగవడం కానీ ఇదంతా కూడా జరిగింది. అయితే చాలామంది ఓకే ఇప్పుడు కోలుకున్నాడు కదా అందరూ హ్యాపీ అనుకున్నారు. కానీ తనకు ఇంతలోపు ఇంకో కొత్త సమస్య కూడా వచ్చిందంట. అయితే రీసెంట్గా మనకు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఆ ఘటనకి సందర్భంగా మనకు ఆంధ్ర వాళ్ళు కూడా ఇద్దరున్నారు. ఒకరు కావలి వ్యక్తి, ఇంకొకరు విశాఖ వాసి. అయితే వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తున్న ఒక కార్యక్రమాన్ని అయితే మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. సో అక్కడికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు చాలామంది కూడా హాజరయ్యారు. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. అయితే ఒక కుటుంబాన్ని కూడా ఆయన 50 లక్షల రూపాయలు ఆన్ ది స్పాట్ ఇచ్చారు. సో చాలామంది కూడా దీన్ని అంటే సపోర్ట్ చేస్తున్నారు, హర్షింపదగ్గ విషయం అని కూడా అందరూ ఆయన గురించి గొప్పగా మాట్లాడతారు. సో ఆయన మాట్లాడిన మాటలు వింటే ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా కంటనీరు వస్తాయి. సో ఇప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళు అక్కడ హిందుత్వం గురించి, ముఖ్యంగా హిందువులా కాదా అనే విషయాన్ని తీసుకొచ్చి మరీ చంపేశారంటే ఇంత క్రూరంగా ఎందుకు తయారయ్యారు? ఓన్లీ హిందువులే టార్గెట్టా లేకపోతే ఇండియన్స్ టార్గెట్టా అనే విషయం గురించి చాలామంది ఆలోచనలో పడ్డారు. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఓన్లీ హిందువులనే టార్గెట్ చేశారంటున్నారు. కాకపోతే ఇది హిందువులని టార్గెట్ చేసిన విషయం కాదు. వాళ్ళు అక్కడ క్లియర్గా అడిగారు, ఓకే అడిగి చంపేశారు. కాకపోతే మన ఇండియాలో సర్వమతాల సమ్మేళనం, ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉంటారు, కలిసికట్టుగా అందరూ కూడా పండగలు జరిగినా కూడా ఏదైనా కూడా అందరూ కలిసికట్టుగా ఉంటారు. కాబట్టి మనకు ఒక వీక్నెస్ అనమాట. మతాల పరంగా ఏదైనా ఒక పోటాట తీసుకొచ్చారనుకో దాని గురించి ఆ మతం వాళ్ళందరూ కూడా సపరేట్ అవ్వడం. సో ఈ విధంగా వీళ్ళ మధ్య గొడవలు సృష్టిస్తే మధ్యలో ఇప్పుడు ఇద్దరు కలిసి కోట్లాడుతున్నప్పుడు ఇంకొకరు తదుచడానికి ఈజీ అవుతుంది. సో అందుకోసమని మతాల పరంగా కొన్ని కల్లోహాలు సృష్టిస్తే వాళ్ళకు అటాక్ చేయడానికి కావచ్చు, వీళ్ళ మీద ఇంకేదైనా పగ తీర్చుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేశారు. సో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే అక్కడ ఒక తల్లి ముందు కొడుకుని, ఒక భార్య ముందు భర్తని, అదేవిధంగా కొంతమంది పిల్లల ముందు తండ్రిని కూడా క్రూరంగా చంపేశారు. సో ఇక్కడ నా కొడుకుకి బాగలేదని చెప్పేసి వెంటనే నేను హాస్పిటల్లో చేర్పించానే, అండ్ అదేవిధంగా హాస్పిటల్లో చేర్పించినప్పటికీ కూడా ఇప్పుడు ఆయనకి ఓకే ఆ గాయపరంగా ఆయన కోలుకున్నాడు, ఓకే కాకపోతే నిద్రలో కలవరిస్తున్నాడు, ఏదో మెట్లపై నుంచి పడిపోతున్నట్టు, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నట్టు, పిచ్చి పిచ్చి ఏవో కళలు వస్తున్నట్టు, ఆయన సైకలాజికల్గా ఏదో డిస్టర్బ్ అయినట్టు ప్రవర్తిస్తున్నాడు. అందుకోసమని వెంటనే మేము హాస్పిటల్లో చేర్పించామే. తల్లిదండ్రులకి ఇంత బాధ ఉంటే ఒక పిల్లల కన్న తండ్రి చనిపోతే వాళ్ళకి ఇంత బాధ ఉంటుంది, వాళ్ళు ఎంత డిస్టర్బ్ అయి ఉంటారు, వాళ్ళ మనసులో నుంచి అసలు ఆ దృశ్యం పోతుందా, ఇంకా కూడా వాళ్ళ షాక్లోనే ఉండుంటారో అనే విధంగా ఆయన చెప్పకనే చెప్పేశారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆ అగ్ని ప్రమాద గాయాల నుంచి కోలుకున్నప్పటికీ కూడా ఈ యొక్క సైకలాజికల్గా కొంచెం డిస్టర్బ్ అయినాడని తెలిసేసి సో మరి ఆయన అయితే ఇప్పుడు చికిత్స పొందుతున్నాడట. సైకలాజికల్గా ఒక సైకాలజిస్ట్ దగ్గర చూపిస్తున్నారంట. సో మరి దాని నుంచి కూడా తొందరగా కోలుకోవాలని చాలామంది అయితే కోరుకుంటున్నారు.